నిషేధిత యాష్ ఆయిల్ ను విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను బాలానగర్ మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డీసీపీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాచుపల్లి సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత యాష్ ఆయిల్ ను విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో బాచుపల్లి చౌరస్తాలో పోలీసులు వేట వేశారని అన్నారు. స్విఫ్ట్ కారులో వెళ్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వారి నుంచి 5 మిల్లీలీటర్లతో ఉన్న 300 బాటిల్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శీతేష్ వర్మ, హరికృష్ణ, ఇమ్రాన్ అనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మరొకరు పరారీలో ఉన్నారని అన్నారు. మూడు బండ్లు నన్ను కూర్చున్నాము బహుశా టెంపై పెట్టలేదు. అంటే ఎక్కడెక్కడైతే కన్జ్యూమర్స్, బికాజ్ మీ అందరికీ తెలిసింది కూకట్పల్లి అండ్ ఈ బాలానగర్ డివిజన్ కూడా మధ్యతరగతి ప్రజలు, అదేవిధంగా డిఫరెంట్ స్టేట్స్ నుంచి లేబర్ వర్క్ కోసం రావడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ నేటివ్ ప్లేసెస్ నుంచి దూరంగా, ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా సాయంత్రం టైంలో ఏదో రకంగా ఎక్కడన్నా వీళ్ళు ఈజీ టార్గెట్గా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళు టార్గెట్ చేయడం జరుగుతుంది. అందుకని మేము కూడా చాలా ఏ ప్రాంతాల్లో అయితే ఈ విధమైనటువంటి అవకాశం ఉందో అక్కడ ఎస్ఓటీ అండ్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని రన్ చేస్తున్నారు. ఇట్ ఈజ్ ఈజీ టు కదా కన్సీల్ అండ్ మనకి కన్జ్యూమ్ చేయడానికి కూడా ఇది చాలా ప్రాసెస్డ్ థింగ్ అనమాట. గాంజా వీటితో పోల్చుకుంటే చాలా ప్రాసెస్డ్ కాబట్టి ఇది ఎక్కువ మొత్తం కొనాలన్నా చాలా కాస్ట్ అవుతుంది. ప్లస్ అదేవిధంగా ఇది కన్సీల్ చేసి తీసుకెళ్ళటం కూడా ఈజీగా ఉంటుంది. ప్లస్ ఒక్కొక్కరు అంత మొత్తం కంటే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. మొత్తం కలిపి ఒక 10 lakhs దాకా. ఇలా మొత్తం ఎంతమంది? ఇప్పుడు మనకి కొండబాబు అండ్ గాంధీ అని ఇద్దరు పాడేరు అండ్ వైజాగ్ రూరల్ ఏరియా నుంచి మనకు అబ్స్కాండింగ్ ఉన్నారు. ఇక్కడ మనం పికప్ చేసినటువంటి వాళ్ళు మటుకు మన సూరారం ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళే. టోటల్గా ఎన్ని బాటిల్స్? ఇప్పుడు ఒక చోట బాచుపల్లిలో 230 బాటిల్స్ దొరికినాయి. అదేవిధంగా సనత్ నగర్లో 70 బాటిల్స్ ఆఫ్ 5 ml, అదేవిధంగా ఒక బాటిల్ ఆఫ్ 50 ml.